సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఇండ్ల ఎంపిక గ్రామ సభల ద్వారా నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం మీద 240 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని, అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదన్నారు. 6 నెలల క్రితమే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇండ్లను మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి హుజూర్ నగర్ పర్యటించారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారన్నారు. 30 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేవి, కానీ కనీసం బారాసా వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, మేము పాలకులం కాదు, మేము సేవకులమని అన్నారు. 2160 ఇండ్లను పూర్తి చేసి 3 నెలల్లో అర్హులైన వారికి అందిస్తామని, ఇవి కాకుండా ఇంకా సుమారు 700 ఇండ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు పిచ్చి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2000 ఇండ్లు, ఒక 2000 ఇండ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. దీనికి అనుగుణంగా ఈజీగా యాక్సెస్ ఇవ్వడానికి అటు కోదాడు హుజూర్ నగర్ రోడ్ నుంచి ఒక రింగ్ రోడ్ తీసి ఈ కాలనీ ద్వారా ఇటు సింగారం పోయే రోడ్డుకి కలపడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్ టౌన్ నుంచి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు 2.5 కోట్ల రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. కొంత మంచినీళ్ళ కోసం, కొంత కరెంటు కోసం కూడా ఖర్చు పెట్టి కొంత వసతి కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ కోణమో మరొకటో నేను చూస్తుండగానే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒక 1/2 డజన్ మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినామని, 40 కోట్లు ఇచ్చినామని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఇండియా శిలాఫలకం ఉంది, ఈ 2000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తాం అని ఒక 30 కోట్లు మంజూరు ఇక్కడే శిలాఫలకం, ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే మీటింగ్ పెట్టేవారు. అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. ఆర్భాటంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు 2 పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక వాగ్దానాలు చేశారు. చేసిన వాగ్దానంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు, ఆ లిఫ్ట్లన్నీ కూడా ఏవైతే ఆర్భాటంగా శిలా పలకాలు వేశారు తప్ప
ఆ వేసిన శిలా పలకాలలో ఏ ఒక్క ప్రాజెక్టుని ఈనాటికి పూర్తి చేయలే. ఆ ఎన్నికల సందర్భంగా వారు ఏమి వాగ్దానం చేశారంటే, ఈ ఎన్నికలు అయిన మరుక్షణం మళ్ళీ ఓట్లు అడగాలి అంటే ఆ లిఫ్ట్లన్నీ కూడా కంప్లీట్ చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పిన ఆ పెద్ద మనిషి టెండర్లు అయితే పిలిచారు, కమిషన్లు అయితే దండుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టలే. ఒక్క హుజూర్ నగర్ లో ప్రాజెక్టులే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఏదైతే చెప్పారో అది కాళేశ్వరం చూశారు. కాళేశ్వరం మీద ఛార్జ్ తీసుకున్న లగాయత్ మంత్రి గారు నాకు తెలిసి ప్రతిరోజు 10 గంటలు ఆ కాళేశ్వరం మీద ఏ రకంగా అవినీతి చేశారో, ఆ ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోయాయో, ఆ కుంగిపోవడానికి కారకులు ఎవరో ఆ విచారించి తిరిగి మన సంపదని తిరిగి దాన్ని ఎలా నిలబెట్టాలనే తాపత్రయపడుతున్నారు మంత్రి గారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఒక సీతారామ ప్రాజెక్టే కాదు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, ఆర్భాటంగా మేము ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెబుతున్న గత ప్రభుత్వం మొన్న చూశారు మీరు అసెంబ్లీ సాక్షిగా. మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆ శ్వేతపత్రానికి ఆర్థికంగా సుమారు 6,71,000 కోట్లు. చాలా ఊర్లలో పంచాయతీరాజ్ R&B శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే, ఈరోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిన్నో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా PA ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి RTC బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అతి త్వరలో మహిళలకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నా. మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అని చెప్పి నేను మీకు మరోమారు మనం చేస్తూ 45 కోట్లు ఖర్చు అవుద్దా, 50 కోట్లు ఖర్చు అవుద్దా, ఆర్భాటంగా మేము శిలాపలకాలు వేయం. శిలాపలకాలు వేసి ఫోటోలకి పోజ్ ఇవ్వం. ఇందాక మా పెద్దన్న ఉత్తమన్న చెప్పినట్లు రాబోయే 3-4 నెలల లోపే ఈ 2,160 ఇళ్లని 100% కంప్లీట్ చేసి అర్హులైన వారికి స్థానిక మంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌసింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అది ఎంతనా కానీ పూర్తి షేపులో కంప్లీట్ చేయమని అధికారులకి ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతులతో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ ని కంప్లీట్ చేసి మీకు దాన్ని ఆ గుమ్మం తాళం చేతులు మీకు ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా దాంట్లో సుమారుగా ఒక 700-800 ఇండిపెండెంట్ ఇళ్లు కట్టే అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా మ్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చూపించమని చెప్పాం. దాంతో పాటుగా ఇటు పక్కన ఉన్న 33 ఎకరాల్లో
మనం నిలబడి మాట్లాడుతున్న ఈ ప్లేస్ పోను ఇంకా 26-28 ఎకరాలు వివిధ స్థాయిల్లో కొంతమంది అర్హులైన వారు ఉన్నారు, కొంతమంది అర్హులు కాని వారు ఉన్నారు. ఆ వివరాలు సేకరించి స్థానిక మంత్రి గారికి వివరించాల్సిందిగా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం మాటలకే పరిమితమైంది. ఇదే హుజూర్ నగర్ బై ఎలక్షన్